నిన్ననే గురుకుల బాట అని చెప్పి మీరు అందరూ ఎట్లయితే ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా గురుకులాల పొంటి ఎందుకు పోయినరు? సంవత్సర కాలంలో మీరు ఓలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏమన్నాడు? గురుకులాల వల్ల కుటుంబ బంధాలు దెబ్బతింటున్నాయి, గురుకులాలు పోవాలని మాట్లాడిండు. కానీ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అంతా గురుకులాల బాట పడితే భయపడి మీరు ముఖ్యమంత్రి మంత్రులంతా నిన్న గురుకులాల పొంటి వైపు పోదిన్నారు. అట్లా ప్రతి ఒక్క అంశంలో కూడా లగచర్లలో లంబాడ గిరిజన బిడ్డల కోసం అండగా మా కేటీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాటం చేసినాం. హైడ్రా బాధితుల కోసం డెఫినెట్గా బుల్డోజర్లు వస్తే మూసి బాధితులైనా హైడ్రా బాధితులైనా మేము అడ్డం ఉంటామని చెప్పి వాళ్ళకు అండగా నిలబడ్డాం. ప్రతి ఒక్క వర్గానికి అండగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రజల పక్షాన మేము క్షేత్రస్థాయిలో అదేవిధంగా అసెంబ్లీలో పోరాటం చేస్తాం. దమ్ముంటే అసెంబ్లీని మంచిగా బ్రహ్మాండంగా నడపండి. ఎన్ని గంటలైనా చర్చించడానికి మా పార్టీ సిద్ధంగా ఉంటుంది. మీరు కూడా పెద్ద మనసుతోని మీ ముఖ్యమంత్రి ముందుకు వచ్చేటట్టుగా ఆ విషయంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చొరవ తీసుకుంటే మంచిది. ప్రజా సమస్యల చర్చ, ప్రజా సమస్యల పరిష్కారం ఎజెండాగా అసెంబ్లీ అదేవిధంగా శాసన మండలి సమావేశాలు ఒక నెల రోజుల పాటు మంచిగా బ్రహ్మాండంగా నడిపించే అంశంలో పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చొరవ తీసుకుంటే మంచిది.